మైసూర్ దసరా వేడుకలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఏనుగులతో జరిపే జంబూ సవారీ. విజయదశమి రోజున బంగారు అంబారీపై ఆసీనురాలైన అమ్మవారి ఊరేగింపును వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ప్రతిష్టాత్మకమైన జంబూ సవారీలో పాల్గొనేందుకు గజరాజులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వాటి బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించిన అధికారులు ఊరేగింపులో పాల్గొనే 14 ఏనుగులకు ప్రత్యేక డైట్ చార్ట్ను తయారు చేసి పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత జంబూ సవారికి కర్ణాటక సర్కార్ వేగంగా ఏర్పాటు చేస్తోంది. దసరా నవరాత్రుల తుది వేడుకల్లో ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించొచ్చు. వందల ఏళ్లుగా జరుగుతున్న జంబూ సవారీకి భారీ గజరాజుల్ని సిద్ధం చేస్తున్నారు. ఆ ఊరేగింపు కోసం 14 ఏనుగులకు పౌష్టికరమైన ఆహారం అందిస్తూ శిక్షణ ఇస్తున్నారు. అమ్మవారు కొలువు తీరే 750 కిలోల బంగారు అంబారీని మోసే అభిమన్యు పేరుగల గజరాజు ఊరేగింపులో ఆ ఏనుగుల సమూహానికి నాయకుడిగా వ్యవహరించనుంది. జంబూ సవారీలో పాల్గొనే ఏనుగుల కోసం ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. 14 ఏనుగుల కోసం ప్రత్యేక డైట్ చార్ట్ తయారు చేసినట్లు చెప్పారు. గజరాజులకు రోజు పెసలు, మినుములు, గోధుమలు, చెరకు, బెల్లం, పచ్చిగడ్డిని ఆహారంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన మైసూర్ దసరా వేడుకల్లో విజయదశమి రోజున బంగారు అంబారీపై అమ్మవారిని ఊరేగిస్తారు. ఆ వేడుకను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆ ఊరేగింపునకు హాజరవుతారు.